రైట్. మహోన్నతుడైన కరుణా సంపన్నుడైన దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయాన్ని తెలియజేసుకుంటాను. సంఘముగా రాజ్యంగా చేరిన మనం ఇంతవరకు కూడా దేవుని ఘననామాన్ని కీర్తన ద్వారా స్తుతించి మైపరుచున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటను వినడానికి, నేర్చుకోవడానికి, పరిశీలించడానికి సిద్ధపడుతున్నాం. నేటి ఆరాధనలో నేర్చుకునేటువంటి మనమంతా నేర్చుకునే ధ్యానాంశం ఏంటంటే శాశ్వతమైనవి ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. శాశ్వతంగా ఉండేవి, ఎవర్ లాస్టింగ్, శాశ్వతంగా ఎటర్నల్ లైఫ్ అంటే శాశ్వతంగా ఉండేవి ఏమిటి అనే విషయాన్ని మనం లోకాన్ని అడిగితే మనమంతా శాశ్వతమని చెప్తూ ఉంటారు, కనపడేదంతా శాశ్వతమని చెబుతూ ఉంటారు. కాబట్టి లోకాన్ని అడిగితే, ప్రశ్న అడిగితే వచ్చేటువంటి సమాధానం వేరు, గ్రంథాన్ని అడిగితే వచ్చేటువంటి సమాధానం వేరు. బైబిల్కి లోకానికి చాలా డిఫరెంట్ ఉంది, అంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలామంది క్రైస్తవ లోకం గమనించుకోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉందా? ఏది లేదు. శాశ్వతంగా ఉండేది ఏది లేదు. శాశ్వతంగా ఉండేది ఏది లేదు. శాశ్వతంగా ఉండేది ఎవరు లేరు. ఉన్నారా? ఎవరూ లేరు. అయితే మరి ఎవరు శాశ్వతంగా ఉంటారు? ఏమో ఎవరు శాశ్వతంగా ఉంటారనంటే ఒకే ఒక్క దేవుడు మాత్రమే శాశ్వతంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఏమి లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. సో నిరంతరంగా శాశ్వతంగా జీవించే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక్క దేవుడు మాత్రమే అనే విషయం గ్రంథం మనకు బోధిస్తుంది. వచ్చేసి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 102వ కీర్తన 27వ వచన భాగంలో, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 102వ కీర్తన 27వ వచన భాగంలో నీవు ఏకరీతిగా ఉండువాడవు అని చెప్పుకొచ్చాను. ఏకరీతి అని అంటే ఇక మార్పు లేనివాడు. మానవులు కానీ భూమి మీద పుట్టినటువంటి సకల చరాచర జీవకోటి కానీ పుట్టినప్పటి నుంచి అలాగనే ఉన్నాయి అంటే లేదు. అనేక రకాలుగా మారి, అవును కదా, అనేక రకాలుగా మార్పు చెంది వృద్ధాప్యంలోనికి వెళ్ళి ముసలితనానికి వచ్చి చనిపోయినటువంటి జంతువులు, మనుషులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడి గురించి మీరు ఒకసారి గమనించినట్లయితే ఆయన ఎలా అంట, ఏకరీతిగా ఉండువాడము. అది మాత్రమే కాకుండా ఏకరీతిగా ఉండడమే కాకుండా నీ సంవత్సరం మనకు అంతము లేదు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఏమండి 50 సంవత్సరాలు చనిపోయాడండి, లేదా 20 సంవత్సరాలు చనిపోయాడండి, 100 సంవత్సరాలు చనిపోయాడని చెబుతారు. కానీ దేవుడి గురించి చెప్పడానికి ఆయన సంవత్సరాలకు ఏం లేదంటేనంటే అంతము లేదు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమనకు అర్థమవుతుంది, నీవు ఏకరీతిగా ఉండేవాడవు, మార్పు లేని వాడవు. అంత మాత్రమే కాకుండా నీ సంవత్సరాలకు అంతం అనేది లేదు అని అన్నాడు. అంటే శాశ్వత కాలం జీవించేది ఎవరయ్యా అంటే ఒకే ఒక్క దేవుడు మాత్రమే తప్ప ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశి లేదు, ఏ మానవుడు కూడా లేడు అనే విషయాన్ని మనం గమనించవలసిన ఆవశ్యకత మన మీద ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా ఆయన ఏకరీతిగా ఉండడమే కాకుండా ఎవరైతే శాశ్వతంగా ఉంటారో, ఎవరికైతే సంవత్సరాలకు అంతం లేదు, ఎవరైతే నిత్యము ఉంటాడో ఆయన నీతి కూడా శాశ్వతంగా ఉండేదే అన్నాడు. మానవుని నీతి కొంగ నీతి. అంటే కొంగ నీతి గురించి చెప్పాలంటే చిన్న ఫిలాసఫీ చెప్పాలి, నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే చాలా. కాబట్టి స్పష్టంగా మనం గ్రంథాన్ని గమనించినప్పుడు ఆయన శాశ్వతంగా ఉండేవాడైతే ఆయన నీతి మానవ లాంటి నీతి కాదది. ఎందుకనంటే ఈరోజు నీతిమంతుడుగా ఉంటాడు,
రేపు అనీతిమంతుడుగా ఉంటాడు, ఇవాళ మంచివాడుగా ఉంటాడు, రేపు చెడ్డవాడుగా ఉంటాడు. ఒక మనిషి యొక్క జీవితం అనేక రకాలుగా మార్పు చెందేటువంటి అవకాశం ఒక మానవ జీవితానికి ఉంటున్నది. కానీ దేవుడి గురించి మీరు ఆలోచించి చూస్తే నీ నీతి శాశ్వతమైనది అని అన్నాడు. అంటే ఎక్కడా కూడా మరకలేనిది, ఎక్కడా మచ్చలేనిది, ఎక్కడా డాగులేనిది, ఎక్కడా పాపానికి తావులేనటువంటిది ఆయన నీతి అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ నీతిని గురించి మనం ఆలోచించాలి అంటే నీతిమంతుడు ఉన్నాడా? రోమపత్రిక 3:11 చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారట, పనికి మారిన వారైన అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ ప్రపంచమంతా పనికి మారిన దయనీయమైన స్థితిలోకి దిగజారినా సరే సృష్టికర్త అయిన దేవుడు ఏమైనాడంట, ఈ నీతి శాశ్వతము అనే మాట చెప్పుకొచ్చాడు. దయచేసి కీర్తన గ్రంథము నుండి 119వ కీర్తన గ్రంథము నుండి 119వ కీర్తన ఈ రీతిగా మనకు బోధిస్తూ ఉంటున్నది. 144వ వచన భాగాన్ని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 144వ వచన భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి గ్రంథంలో. నీ నీతి శాశ్వతమైనది అని అన్నాడు. అంటే దేవుని నీతి మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి పని. మానవుని నీతి కాదు. ఇక్కడ అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి మనము ఏ విధాలుగా మార్పు చెందుతామన్నది మనకు కూడా తెలియని పరిస్థితి. అవునా కదా? ఏ పరిస్థితుల్లో మార్పు చెందుతామనేది మనకు కూడా తెలియని పరిస్థితి. మనకు తెలియకుండానే మన స్థితిగతులను మార్చుకునేటువంటి ఆలోచన ఒక మానవుడి దగ్గరే ఉంటున్నది. కాబట్టి మానవునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి నీ నీతి ఎలాంటిది అన్నాడంటే శాశ్వతంగా ఉండేటువంటిది అని చెప్పొచ్చు. ఎవరిది? దేవుని నీతి శాశ్వతమైనది అని చెప్పాడు. శాశ్వతమైనది అంటే మార్పు లేనిది, ముగింపు లేనిది, అంతము లేనిది. ఆయన ఏకరీతిగా నీతిగానే ఉండేటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభువు మనం గడిచిన వారంలో కూడా చెప్పాను. ఆయన అందుకోసం యేసు ప్రభువు అన్నారు, నీతి స్వరూపుడు ఒక తండ్రి అని యేసు ప్రభువు దేవునికి ప్రార్థించిన సందర్భం ఉంటున్నది. కాబట్టి ఆయన నీతికి, నియమానికి, మరి ఆయన విధికి కూడా ఆయన నిలుపుతున్న విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తున్నది. అయితే ఆయన శాశ్వతంగా ఉండేవాడు, ఆయన నీతి శాశ్వతమైనది. అయితే ఆయన చేసే పనులు ఈ భూమి మీద మానవులు కూడా అనేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈ భూమి మీద ఏ మానవుడు చేసేటువంటి కార్యకలాపాలైనా శాశ్వతంగా ఉంటాయా? ఆ మనిషి మరణించేంత వరకు మాత్రమే ఆ మనిషి యొక్క పని, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఉనికిలో ఉంటాయి. సరిపోయిన తర్వాత తీసి మూసిలో బారేసే పరిస్థితులు ఉన్నాయి మన భూమి మీద. కానీ గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు చేసే పనులన్నీ శాశ్వతములు తెలుసుకోవాలి. అది ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచన భాగంలో, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచన భాగంలో, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క మాటలు మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఏ మానవుడు చేసే ఏ పనైనా శాశ్వతంగా ఉండదు, నిలవబడదు. అయితే దేవుడు చేసే పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని అన్నాడు. ఆయనకు అర్థమైంది, ఆయన జ్ఞానోదయం అయింది. కానీ భూమి మీద జీవించే మానవ కోటికి అర్థం కానిటువంటి దయనీయమైన పరిస్థితుల్లో నేటి ప్రపంచం మనకున్నది. కాబట్టి ఆయన ఏకరీతిగా ఉండేవాడు, ఆయన నీతి శాశ్వతమైనది, ఆయన చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా ఉంటే తప్ప ఆల్టర్నేటివ్ కాదు, సరిచేసేవి కాదు. ఏమండి, ఆయన చేసేటువంటి పనులు ఆల్టర్నేటివ్ కాదు, శాశ్వతమైన, స్థిరమైన, ఆ నిరంతరం ఉండేటువంటి కార్యకలాపాలకు మాత్రమే ఆయన శ్రీకారం చుడతాడు తప్ప ఆల్టర్నేటివ్ పనులు ఆయన చేయలేరు, చేయకూడదు కూడా. కాబట్టి స్పష్టంగా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఆయన చేసే పనులన్నీ శాశ్వతము అన్నాడు. మరొక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద, భూమి పుట్టింది మొదలుకొని ఎన్నో రాజ్యాలు వచ్చాయి లేదా? ఎన్నో రాజ్యాలు వచ్చాయి. ఆ ఎన్నో రాజ్యాల గురించి నేను ప్రాముఖ్యంగా మాట్లాడడానికి నాకు అవకాశం చాలదు. కానీ గ్రంథములో ఉన్న విశిష్టమైనటువంటి 4 సామ్రాజ్యాల నుంచి మీ
మాట్లాడటానికి ఇష్టపడతాను. బైబిల్ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విశిష్టమైనటువంటి 4 రాజ్యాలు ప్రాముఖ్యంగా గ్రంథంలో ఉన్నాయి. ఏ రాజ్యం చెప్పగలరా? 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి? 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదియా పార్శిక సామ్రాజ్యం, 3 గ్రీక్ సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ఈ భూమి మీద ఎవరు పరిపాలన చేయాలన్నా కేవలం వార్డు కౌన్సిలర్లైనా వార్డు మెంబర్లైనా పదవి రావాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలా? ఏ వ్యక్తికైనా మనిషికి దేవుడు అధికారం ఇస్తే తప్ప వాడంతటి వాడిగా సంపాదించుకోవడానికి అది సంతలో చింతపండు కాదని దేవుడు ఇవ్వాల్సిందే. ప్రతి వాడికి దేవుడు అధికారం ఇస్తేనే ఆ వ్యక్తి అధికారం అవుతాడు, ఆ వ్యక్తి ప్రజాప్రతినిధి అవుతాడు, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రపతి అవుతాడు, ఏ విధానంలోనైనా అధికారం అవుతాడు. అది కేవలం దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు అధికారం ఇస్తే అనే విషయాన్ని మర్చిపోవాలి. కాబట్టి ఆ రీతిన బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడు అధికారం ఇచ్చాడు. బబులోను సామ్రాజ్యం అంటే దాన్ని మాటలతో వర్ణించేటువంటి సామ్రాజ్యం కానే కాదు. అది మాటలతో కాదు, అది చేతలతో చూపించేటువంటి చాలా గొప్ప సామ్రాజ్యం బైబిల్ గ్రంథంలో. 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదియా పారసిక సామ్రాజ్యం, 3వది ద గ్రీక్ సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్ ఆ సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఎవరు చూపిస్తున్నారు? మనకి గ్రంథంలో దేవుడే చూపించాడు. మనకి అధికారం ఎవరిచ్చారు? వాళ్ళకి దేవుడే అధికారం ఇచ్చాడు. దేవుడే ఎవరికి అధికారం ఇచ్చాడు? ఆ రాజ్యాలను నియమించిన ఆయనే. ఆ రాజ్యాలను పడద్రోయమనడంలో కూడా ఖచ్చితమైన హస్తం ఉంది. బబులోను సామ్రాజ్యం వెలుగుతుంది. ఆ వెలిగే సామ్రాజ్యాన్ని ఆర్పేసింది ఎవరు? మాదియా పార్శికులు. వెలుగుతున్న మాదియా పార్శిక సామ్రాజ్యాన్ని ఆర్పేసింది ఎవరంటే గ్రీక్ సామ్రాజ్యం. వెలుగుతున్న గ్రీక్ సామ్రాజ్యాన్ని ఆర్పేసింది ఎవరంటే రోమా సామ్రాజ్యం. ఆర్పింది ప్రజలైనా ఆర్పే ఉద్దేశం ఎవరిది? దేవుడిది. ఆ రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలన అట్లుంటుండగానే మహోన్నతమైన దేవుడు జ్ఞాని అయిన దానియేలు ద్వారా దేవుడు ఏం పలికాడంటే మీరు ఎవరు తినవసరం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచన భాగంలో మీరు చూడండి. ఆ రాజుల కాలంలో అన్నాడు. ఏ రాజులు? బబులోను సామ్రాజ్యం రాజులు, 2 మాదియా పార్శిక సామ్రాజ్యపు రాజులు, 3 గ్రీక్ సామ్రాజ్యపు రాజులు, 4 రోమా సామ్రాజ్యపు రాజులు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అన్నాడు. ఈ రాజ్యము ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు, దాన్ని పొందిన వారికి కాక అది మరెవరికి చెందదు అనే విషయాన్ని ఖచ్చితంగా లేఖ ప్రస్తావించాడు. ఒక రాజ్యము అన్నాడు. మానవుని యొక్క దృష్టిలో బైబిల్ ప్రకారంగా 2 రాజ్యాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా 2 రాజ్యాలు ఉన్నాయి. 1 దేవుని రాజ్యము, 2వది ఎవరు? 1 దేవుని రాజ్యము, 2వది సాతాను రాజ్యం ముందుకు మిగిలింది. దేవుడు ఎన్ని రాజ్యాలు స్థాపించాడు? ఒక రాజ్యము స్థాపించును అంటే నా రాజ్యంలో ఉన్నవారు సాతాను రాజ్యంలో ఉండరు, సాతాను రాజ్యంలో ఉన్నవారు నా రాజ్యంలో ఉంటారు. నేను భూమి మీద పరిశుద్ధుల కొరకు ఒకే ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నానని దేవుడు దానియేలు ద్వారా వెల్లడి చేస్తాడు. ఆ రాజ్యము ఎట్లాంటిదో ఒక్కసారి ఇప్పుడు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మీరు చూసినట్లయితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచన భాగంలో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచన భాగంలో మాటలు ఈ రీతిగా మనతో మాట్లాడుకుంటున్నాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచన భాగాన్ని, 4వ అధ్యాయం 3వ వచన భాగాన్ని, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అన్నాడు. శాశ్వతమైన రాజ్యము,
ఆయన ఆధిపత్యము ఎంతకాలం? తరతరములుండును అన్నాడు. ఆయన ఆధిపత్యం అంటే అర్థమేంటి? ఆధిపత్యం అంటారు అర్థమేంటి? ఆధిపత్యం అంటే పెత్తనాలు. అత్త పెత్తనం ఎంతకాలం? కోడలు వచ్చేదాకనే, అంతే కదా. అత్త పెత్తనం ఎంతకాలం అంటే కోడలు వచ్చేదాకనే. కోడలు వచ్చిన తర్వాత అత్త పక్క సర్దుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే తరాలు మారినా యుగాలు మారినా మారినటువంటి ఆధిపత్యం ఎవరిదయ్యాడంటే ఒక దేవుడికి మాత్రమే. కానీ అధికారులు చూసినా ఎవరిని చూసినా అధికారం అనేది కొంతకాలం మాత్రమే. కానీ దేవుడిదైతే ఆయన ఆధిపత్యము తరతరాలు ఉంటుంది. సమస్త మానవాళి మీద ఆయనే ఆ పెత్తనాలు శాసించగలిగే సమర్థుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన రాజ్యము ఎలాంటిదట? ఆయన ఆధిపత్యం తరతరాలు ఉంటుంది. కానీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అన్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అన్నాడు. ఆయన ఎన్ని రాజ్యాలు స్థాపించాడో? ఒకే ఒక్కటి దేవుని రాజ్యం. రెండవ రాజ్యం అది దెయ్యాల రాజ్యం, అది సాతాన్ రాజ్యం. సాతాన్ రాజ్యంలో ఉన్న వారికి ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అవకాశం లేదు. ఎవరైనా ఏ రాజ్యంలో ఒకే సాట్ ఉండాలి. 2 సార్ల అక్కడొకడుగు ఇక్కడొకడుగు వేసేటువంటి అవకాశం లేనే లేదు, ఉండనే ఉండదు. మీ దేవుని పిల్లరా గ్రంథ ప్రకారంగా అయితే ఆ రాజ్యం అనేది భూమి మీద చాలా విశిష్టమైంది. ఆ రాజ్యము అన్నది గ్రంథం బోధించే వాస్తవమేనైతే దానిని లూకాసు వార్తలో కూడా ఒక వ్యక్తి మాట్లాడుతాడు ఒక స్త్రీతోటి. చూడండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయంలో. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం భాగం చూస్తే ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యును అన్నాడు. ఎవరి రాజ్యం? ఆయన రాజ్యము అంతము లేనిదయ్యును అన్నాడు. ఒక్కసారి పైకి వెళదాం. పైకి వెళితే ఎవరి మాట చెప్పారు? ఎవరితో చెప్పారు ఈ మాట? గాబ్రియేలు దూత యేసుక్రీస్తుకు తల్లి అయినట్టు మరీద చెప్తున్నాడు. అమ్మా, నీవు ఒక కుమారుని కనబోతున్నావు. ఆయన రక్షకుడై ఉండి అధికారం కలిగిన వాడై ఉండి ఆయన రాజ్యము పరిపాలన చేస్తాడు అని చెప్పి ఆయనకు చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభు వారు నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి ఏమై ఉన్నారు? నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? హీజ్ ఎ కింగ్, హీజ్ అవర్ కింగ్. క్రైస్తవులందరికీ కూడా ఆయన రాజు. కాబట్టి అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం మనం మాట్లాడుతుంటే ఏమనంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉన్నాడు. ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? రాజు అని అర్థం. ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే రాజు అని అర్థం. రాజుని ఎవరు అభిషేకించారు? తల్లి అభిషేకించిందా? తండ్రి అభిషేకించారా? లేదా ఆయన తోబుట్టులు అభిషేకించారంటే వాళ్ళ వల్ల తేలేది కానే కాదు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు మాట్లాడుతున్న సందర్భం అక్కడ ఉంటుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నియమించను అన్నాడు. ప్రభు అనే వాళ్ళకి అర్థం ఏంటి? రాజుగా నియమించాడు. రాజుగా నియమించడమే కాకుండా ఆయనను అభిషేకించాడు దేవుడు అని చెప్పి పేతురు మాట్లాడుతున్నాడు. అంటే అధికారం ఇచ్చిన ఎవరైనా ప్రభువుకి, రాజుని చేసిన ఎవరో. అయితే రాజున్నాడు అని అంటే ఏం కావాలి? రాజున్నాడు అని అంటే ప్రాముఖ్యంగా 3 సంగతులు కావాలి. రాజు ఉంటే ఏముండాలి? అక్కడికి రాజ్యం ఉండాలి. రాజ్యం ఉంది అంటే ఎవరు ఉండాలా? ప్రజలు ఉండాలా. ప్రజల కోసం ఏం కావాలంటే చట్టం. ఏమండి? రాజు ఉన్నాడు అంటే రాజుకు రాజ్యం కావాలా, రాజు పరిపాలన చేసే ప్రజలు కావాలా, రాజు పరిపాలన చేయడానికి ఒక చట్టం అనేది కావాలి. దాన్ని మనం మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ అంటాం, చట్టము అంటాం, శాసనాలు అంటాం. కాబట్టి అవి సరిగ్గా లేకపోతే
ఈ భూమి మీద ప్రజల యొక్క జీవన విధానం సరిగ్గా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి స్పష్టంగా గ్రంథాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువుని దేవుడు రాజుగా నియమిస్తే అతనికున్న రాజ్యం పేరేంటి, అతనికున్న రాజ్యం పేరేంటి, ఆ ప్రజలెవరు, ఆ చట్టం ఏంటన్నది మనకు ఖచ్చితంగా అవగాహన కావాలి. ఆయన రాజ్యం అంతం లేదు కదా, ఆయన రాజ్యం శాశ్వతమైంది కదా. ఆ శాశ్వతమైన రాజ్యానికి ఉన్న పేరేంటి? వీళ్ళపై పేరు. ఆ రాజ్యానికి ఉన్న శాశ్వతమైన పేరేంటి అంటే బైబిల్ గ్రంథ ప్రకారంగా క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం, దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. దానికి ఆయన రాజు. ఆ రాజ్యంలో ప్రజలు ఎవరయ్యారంటే నిజమైన వాక్యాన్ని విని, అవసరాల కోసం కాదు, నిజమైన దేవుని వాక్యాన్ని విని, సువార్తని విని, లోబడి నమ్మి బాప్తిసం పొందినటువంటి పరిశుద్ధులే ఆ ప్రజలు. పరిశుద్ధులే ఆ ప్రజలు. చట్టం ఏంటంటే క్రొత్త నిబంధన చట్టమే అక్కడ లాంటి ఆటం. కాబట్టి కొత్త నిబంధన చట్టాన్ని మీరే ఏ వ్యక్తి ఎడగలుగుతాడు? శిక్షా విధుడికి పెడతాడు. కొత్త నిబంధన చట్టాన్ని, కొత్త నిబంధన సంఘాన్ని, కొత్త నిబంధన ప్రభువుని వదిలిపెట్టినటువంటి ఏ వ్యక్తి ఎడగలుగుతాడు? ఏ రాజ్యంలో ఉంటాడు? దెయ్యాల రాజ్యంలో ఉంటాడు, సాతాన్ రాజ్యంలో ఉంటాడు. తెలుసుకోవాల్సిన సంగతి అది. చాలా మందికి ప్రార్థనకు పెడుతున్నా దాని మీద ఏ వ్యక్తికి అధికారం లేదు. ప్రభు అనే వాళ్ళకి అర్థం కూడా తెలియకుండానే చాలా మంది కారణం చేసి వారు ఉన్నారు నేటికి. కాబట్టి దేవుడికి గ్రంథంలో దేవుడు ఎక్కడా కూడా దేన్ని కూడా దాయలేదు. ప్రతి సంగతిని కూడా దేవుడు ఓపెన్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అని చెప్పాడు. కాబట్టి ఆ రాజ్యంలో నీవుండాలా, నేనుండాలా, మనం అందరం ఉండాలనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మత్తతో 6:33 ఏమన్నాడు? ఆయన రాజ్యం శాశ్వతమైంది కనుక, ఆయన నీతి శాశ్వతమైంది కనుక ఈ భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తి ఏ వెతకాలా? ఆయన రాజ్యాన్ని వెతకాలా, లేకపోతే ఆయన నీతిని వెతకాలా? ఆయన రాజ్యము శాశ్వతమే, ఆయన నీతి శాశ్వతమే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ శాశ్వతంగా ఉండే నీతిని వెతకడం లేదు, శాశ్వతంగా ఉండే రాజ్యాన్ని వెతకడం లేదు. అశాశ్వతంగా ఉండేటువంటి లోకాన్ని వెతుకుతున్నాం, అశాశ్వతంగా ఉండే ధనాన్ని వెతుకుతున్నాం, అశాశ్వతంగా ఉండే వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాం, వాటిని వెంబడిస్తున్నామే తప్ప శాశ్వతమైనటువంటి దేవుని నీతిని వెతికేటువంటి టైం లేదు. శాశ్వతంగా ఉండి దేవుని రాజ్యాన్ని వెతికే సమయం అంటే భూమి మీద బ్రతికినంతకాలం అడావుడి బ్రతికే తప్ప మరి ఎప్పుడు ఎదుగుతాం? పొయ్యాకి ఎదిగే ఛాన్స్ ఉందా? లేదు. ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ఎతకాలా? యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన వెతకాలి. మీరు చనిపోయిన తర్వాత ఎతకడానికి, తడవడానికి, కొతకడానికి ఏమీ ఉండదు. అక్కడ వెతికేది ఉంది. అక్కడ దేని వెతకాలా? లాజరు ధనవంతుడి సమయంలో ఆయన ఏం వెతుకుతున్నాడు? ధనవంతుడు ఏం వెతుకుతున్నాడు? ఇక్కడ వెతికినంత కాలం వెతికాడు, అయిపోయింది చాప్టర్. అక్కడ ఏం వెతుకుతున్నాడు? ఆయన నీళ్ల బొట్టు కూడా దొరకనటువంటి దయనీయమైన పరిస్థితులు వెతుకుతున్నాడు. ఆయన నీళ్ల కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ భూమి మీద బ్రతికిన కాలంలో ఎవ్వడు గుర్తుకు రాలేదు, ఏమీ గుర్తుకు రాలేదు. బ్రతికినంత కాలం ఆయన అలాగే నా బ్రతుకు ఉంటుందని భ్రమించాడు. భ్రమలో బ్రతుకు మానవుడాలి జీవితాన్ని, భ్రమతో బ్రతికించకు. ఆ భ్రమను విడిచిపెడితే నిజమైన బ్రతుకు యొక్క గమ్యం ఏంటో అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. భ్రమలో బ్రతకద్దు. కాబట్టి గ్రంథం యొక్క ఆలోచనకు అర్థమైతే ఈ భూమి మీద ఏమీ శాశ్వతం కాదు. అయితే ఆయన సింహాసనం మాత్రమే శాశ్వతమైందని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆయన సకల యుగములలో రాజు ఎవరంటే దేవుడు మాత్రమే. సకల యుగాలలో రాజు ఎవరంటే ఒక్క దేవుడు మాత్రమే తప్ప ఎవరు కూడా కాదు దేవుడిని పిలవాలి. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మానవుడిని రాజ్యాన్ని వెతకమన్నాడు, నీతిని వెతకమన్నాడు. మానవుడు రాజ్యాన్ని వదిలిపెట్టి సాతాను రాజ్యాన్ని వెతుకుతున్నాడు, దేవుని నీతిని వదిలిపెట్టి అవినీతిని వెతుకుతున్నాడు, దుర్నీతిని వెతుకుతున్నాడు. అదే మనం గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం. కరప్షన్ అంటే అవినీతి, దుర్నీతిని వెతుకుతున్న మానవుడుగా ఉన్నాడు. నీతిని వెతకమని దేవుడు చెప్పాడు, దుర్నీతిని పోగు చేసుకుంటున్నాం. రాజ్యాన్ని వెతుకమన్నాడు, దెయ్యాల రాజ్యాన్ని వెతుకుతున్నాం అన్నాడు. కాబట్టి దెయ్యాల రాజ్యంలో ఉన్నావో, దుర్నీతిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో తేల్చుకోవాల్సింది మనమే తప్ప దేవుడు తేల్చే సమయం ఉంది. దేవుడు తేవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. దేన్ని బట్టి? ఆ మాటలు కూడా ఆషామాషాగేమి లేవు. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 31వ భాగంలో ఉన్నాడు.
నీతిని అనుసరించి, ఎందుకంటే ఆయన నీతి శాశ్వతం, ఆ నీతిని మనం వెతకమని చెప్పాడు. వెతకడానికి మనం సమయం లేదు కాబట్టి అందుకోసం అన్నాడు నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినాన నీతో అవినీతో, నీతో దుర్నీతో, క్రమమో అక్రమో, ధర్మమో అధర్మం అన్నది లెక్క తెలిసేటువంటి దినం రోజున్నది. క్యారియర్ అన్నాడు. కాబట్టి మనం చేసే పనులు మనం వెనక్కి కూడా చూడం, పక్కకు చూడం, స్ట్రైట్కి వెళ్ళిపోవటమే. దేవుడి మాట వినండి, సీతలాగా వెళ్ళండి. ఎంతకాలం వెళ్తావేంటి? శాశ్వతకాలం వెళ్ళగలవా? వెళ్ళే ఛాన్స్ ఏమి లేదుగా. ఒక సమయం అనేది ఉంది, ఖచ్చితంగా దొరుకుతావు, ఆ సమయంలో చిక్కుతావు. ఎంత వేగంగా వెళ్ళినా అంత వేగంగా రావాలా? ఎందుకు రావాల్సిందే? ఎక్కడికే? దేవుని దగ్గరికి. అదే మాట చెప్తున్నాడు. ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినమున ప్రతివాడు, మంచివారైనా చెడ్డవారైనా, ప్రతి వాడి దేహంతో జరిగించే ప్రతి వాడు వాటి ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడంతా ఛాన్స్ అంతా నీదే. దెయ్యంతో ఉంటావో, దేవుడితో ఉంటావో, లోకంలో ఉంటావో, నీతిని వెతుకుతావో, అశాస్త్రమైన వాటి వెతుకుతావో, శాస్త్రమైన వాటి వెతుకుతావో అన్న ఫుల్ ప్రైవసీ నీకు ఇచ్చేసాడు. దెయ్యంతో గడుపుతావో, దేవుడితో గడుపుతావో, ఆదివారం ఆరాధనలో ఉంటావో, ఆదివారం ఆరాధన అనే సీట్లో ఒడుకొని తిరుగుతావో, ఏమి చేస్తావు అన్నది చేసుకో. ఛాయిస్ ఇది వర్షం వదిలేశాడు. కానీ ఒక్క దినం ఉన్నదనే విషయం మర్చిపోకండి. ఆ దినాన ఇవాళ ఈ భూమి మీద చేసిన వాటన్నింటి ఆనందం, నువ్వు కష్టపడి జీవితకాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాపం చేస్తే ఆ పాపాల ప్రతిఫలాన్ని పొందడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ దినాన తేలింది రంగు. మనం వేసే రంగులు, మనం వేసే డ్రామాలు, మనం వేసే నాటకాలు, మనం వేసేటువంటి కళా పోషణంతా ఆ రోజు తేలితే అవకాశం ఏమీ లేదు. చేతులుగా లేక ఆకులు కొట్టుకోవడం ఉత్తమైన సంగతి కాదు. కాబట్టి వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టండి, ప్రాణం ఉండగానే నిజమైన దేవుడి నీతిని వెతకండి. నిజమైన శాశ్వతమైనటువంటి దేవుడి రాజ్యాన్ని వెతికితే, దానిలో ప్రవేశిస్తేనే నీ జీవితానికి ఒక గమ్యం ఉన్నదనే విషయాన్ని విస్మరించకండి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ భూమి మీద ఏమీ శాశ్వతం కాదు. ఈ భూమి మీద సృష్టి ప్రారంభము నుండి ఇప్పటిదాకా ఏదో ఒక విధానంగా మనిషి ఖచ్చితంగా మూడికి సరెండర్. ప్రతి మనిషి భూమి మీద రక్తమాసాలతో పుట్టిన ప్రతి వ్యక్తి ఒక్క యేసు ప్రభుని మీద ఆగిస్తే ఇప్పటిదాకా ఎవరైనా వచ్చి వాటి నేను పేరుగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ప్రపంచం దేవునికి వ్యతిరేకంగా దిగజారిపోయింది అనడానికి ఖచ్చితమైన మూడు కారణాలు. ఒకటి కా, రెండోది కా, మూడోదికి చెప్పగలరా? రాజ్యాలు లేని రాజులతో సహితం కూడా, ఇవే నేను కామన్ మ్యాన్ నుంచి కూడా చెప్పడం లేదు. సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఈ భూమి మీద సగటు మానవుడిగా జీవించిన ప్రతి మానవుని జీవితంలో ఉండేటువంటి అష్టదరిద్రాలు నిలుటద్దాలవి. ఒకటి కాంతము, శ్రీ, 2 కనకము బంగారం, 3 కిరీటం అధికారం. ఈ మూడింటి కొరకే ప్రపంచం దిగజారిపోయిందంత వాస్తవం. ఆ స్త్రీల కోసం ఎంత యుద్ధాలు జరిగాయి? స్త్రీల కోసం యుద్ధాలు జరిగింది, బంగారం కోసం యుద్ధాలు జరిగింది, అధికారం కోసం యుద్ధాలు జరిగింది. ప్రపంచంలో నష్టం జరిగింది అంటే ఖచ్చితంగా కాంతం వల్ల, అనగా స్త్రీ వల్ల, కనకం అనే బంగారం వల్ల, కిరీటం అనే అధికారం వల్ల ప్రపంచానికి దిగజారిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పటికీ అది ప్రపంచమైనటువంటి నగ్న సత్యం అనే విషయం మర్చిపోతాను. అయితే అవి శాశ్వతమా? ఇప్పుడు చూడండి, సామెత గ్రంథం 27వ అధ్యాయం 4వ వచన భాగాన్ని. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచన భాగం చూస్తే, ధనము శాశ్వతము కాదు, కిరీటాలు తరతరములున్నా అన్నాడు. కానప్పుడు దేవుని రాజ్యాన్ని వెతకమని చెప్పినటువంటి దేవుడు, ఆ దేవుని మాట అనుసరించి దేవుని వెతుకుతున్నావా, ధనని వెతుకుతున్నావా, కిరీటాన్ని వెతుకుతున్నావా, కాంతాన్ని వెతుకుతున్నావా, కనకాన్ని వెతుకుతున్నావా, కిరీటాన్ని వెతుకుతున్నావా? దేనిని వెతుకుతున్నావు? దేని వైపు నీ గమ్యము, దేని వైపు నీ మనస్సు ఉన్నదనేటువంటి మినిమం కామన్ సెన్స్ ప్రజలకు ఉందా? ఒక్కసారి చూడదానికి
సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచన భాగంలో దేనికి సొలొమోను మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవబోతూ ఉన్నాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచన భాగాన్ని 27వ అధ్యాయం 24వ వచన భాగాన్ని ధనము శాశ్వతం కాదు అన్నాడు. ఎవరి దగ్గరైనా ధనం అనేది శాశ్వతంగా కాదు. కిరీటాలు తరతరాలు ఉంటాయి. కిరీటం అంటే అధికారాలు శాశ్వతంగా ఉండవు. ధనం కూడా ఒకళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండదు. ధనం మారింది, అధికారాలు మారుతాయి. కానీ ధనం మారినా, అధికారాలు మారినా, ఏం మారకపోయినా మారకూడదేమయ్యా అంటే ఒక్క మారు. కానీ మారుతుందేమయ్యా అంటే మారదు. అనుకూలంగా, సమయానికి అనుకూలంగా, కాలానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా మల్టిపుల్ చాయిస్ ఎట్లంటట్టు గోడ మీద కూర్చుంటాం ఎట్టు అంగేస్తే అటు, ఎటు మేలేటట్టు. అది మేలా, కీడా, నష్టమా, అది దేవునికి మనం చేసే ద్రోహమా, నమ్మక ద్రోహమా, విశ్వాసమా, అవిశ్వాసమా, భ్రష్టత్వమా, అది దుర్మార్గం అనే విషయాన్ని విడిచిపెట్టి కేవలం నా జీవితానికి మేలు, నా జీవితానికి శ్రేయస్సు, నా జీవితానికి సంతోషం అనే వాటి కోసం గంతులేస్తాను కదా. ఈ ఇబ్బంది ఏమి లేదు. ఎంతకాలం నువ్వు గంతులు వేసినా, ఎంతకాలం నువ్వు పరుగులు పెట్టినా, ఎంతకాలం నువ్వు ప్రయాసపడినా జరిగేది ఏమైనా ఉందా? మూట కట్టుకునేది ఒకటి. నువ్వు కిరీటం కోసం పరిగెత్తినా, కనకం కోసం పరుగులు పెట్టినా, కిరీటం కోసం పరుగులు పెట్టినా, నువ్వు దేనికోసం పరుగులు పెట్టినా దాని పర్యవసానం ఏంటి? పాపము అని అన్నాడు. సకల దుర్నీతి పాపం అన్నాడు. పాపానికి ప్రతిఫలం ఏంటి? తేల్చాడు. ఏలయనగా రోమా 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం అన్నాడు. ఆ మరణాన్ని ఒక్కసారి వినిపిస్తే అది అగ్నిగుండము అని అన్నాడు. ఏ గుండం? అగ్నిగుండము అన్నాడు. అగ్నిగుండం. ఇక అగ్నిగుండంలో ప్రవేశపెట్టినటువంటి ఏ మానవుడు బయటికి తిరిగి వచ్చే ఛాన్సే లేదు, ఉండదు. ఆ రెండవ మరణం అనే అగ్నిగుండాన్ని దాటించడానికి, తప్పించడానికి యేసు ప్రభువు లోకానికి సశరీరుడుగా రక్తమాంసంతో రావాల్సినంత అవసరం వచ్చింది. ఆయన అంత కలువరిశిలో శ్రమపడి అంత చేసినా కూడా నీ జీవితం యొక్క విలువ ఔన్నత్యం నీకు అర్థం కాకపోతే ఇంకేం అర్థమయ్యేది? ఇంకా అంచులు పోయాక దానిలో నట్ట చేసినప్పుడు, దానిలో భయం చేసినప్పుడు అంటే అర్థం కాదు. అర్థం చేసుకునే ఆలోచన లేదు, దాని ప్రకారంగా నడవాలన్న తపన లేదు, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా అర్థగించలేదు. ఏదో మీ మీద బ్రతుకుతున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామే తప్ప నేను జరిగించేటువంటి జీవన క్రియలు అనేటువంటివి దేవుని చిత్తానుసారమైన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాన్ని ఎరగనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామని వస్తుంది. మరొక సందర్భాన్ని గమనిస్తే ఈ లోకంలో ఏ మానవుని ప్రేమైనా ఎంతకాలం, ఏ మానవుని ప్రేమైనా ఎంతకాలం? ఆయుష్ ఉన్నంత కాలమే తల్లి తన పిల్లలను ప్రేమించగలరు, తండ్రి తన పిల్లలను ప్రేమించగలరు. ఆయుష్ కాలం ముడిన తర్వాత ప్రేమించడానికి లేదు, పగపట్టడానికి లేదు, కక్ష తీసుకోవడానికి లేదు. ఉందా? లేదు. ఎందుకంటే చనిపోయిన వారు పగపట్టరు, ప్రేమించరు, వాళ్ళకి సూర్యుడి కింద దేనికి వారికి వంతు లేదనే విషయాన్ని జ్ఞానేంద్ర సొలొమోను తేడాగా తీర్చేశాడు. అయిపోయింది. మానవుని ప్రేమ శాశ్వతమైందా? దేవుని ప్రేమ శాశ్వతమైందా? దేవుని ప్రేమ శాశ్వతమైంది. కానీ మనం ఏమనుకుంటాము? అసలు మనకు మించిన ప్రేమ యాడా లేదని, ఏమండి, మనకు మించినటువంటి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేదని అసలు మన పిల్లల్ని ఏడెక్కించుకుంటాము. ఏడా నెత్తెరెక్కించుకుంటాం, తాండవం చేస్తూ ఉంటారు. నెత్తెరెక్కించుకుంటాం అంటే నిజంగా నువ్వు ఎవరి ప్రేమను మర్చిపోయేటట్టు చేయాలనుకుంటున్నావు? తండ్రి ప్రేమ అంటే దేవుని ప్రేమ కంటే కూడా నా ప్రేమ గొప్పదని రుజువు చేయడానికి నువ్వు ఎంతో గానాభజన చేస్తావు. ఎంతకాలం ఒకరి ప్రేమ? కొంతకాలం ఉంటుంది. నిజంగా ఒక తల్లి, ఒక తండ్రి తన బిడ్డను ఎప్పుడు ప్రేమించగలడు? తల్లి తండ్రిని కాదు, ఏ జీవరాశి అయినా, భూమి మీద ఉన్న ఏ జీవరాశి అయినా, దానిలో మానవుడైనా తన బిడ్డను ఎప్పుడు ప్రేమించగలడంటే ఆ అవతారాన్ని చూస్తేనే ఖచ్చితమైనటువంటి ప్రేమ ఉత్పన్నమవుతుంది మనిషి యొక్క మనసులలో. చూడకుండా, రూపాన్ని చూడకుండా ఏ తల్లి, ఏ తండ్రి, ఏ జీవరాశి తన ప్రేమని వెల్లడి వ్యక్తం చేసే అవకాశమే లేదన్నది వాస్తవం. కానీ మానవునికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే
జగత్తుకు పునాదులు లేనప్పుడే, అంటే ఈ భూమి మీద బ్రతికే ఈ మానవుడికి రూపమే లేనప్పుడు, అవతారమే లేనప్పుడు దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అనే మాట చెప్పుకొచ్చాడు. ఇరిమియా గ్రంథం 31:3 చూడగలిగితే శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అన్నాడు ఇరిమియా ప్రవక్త. కనుక శాశ్వతమైన ప్రేమ అంటే సో ఫర్ ఎవర్ లవ్. ఎవరితో? దేవుని ప్రేమ అనేటువంటిది శాశ్వత కాలం ఉండేది. అదే మన ప్రేమ అయితే అవసరం లేదు. అవసరం ఉంటే మన ప్రేమలు ఒకలాగా ఉంటాయి, అవసరం దాటితే ఒకలాగా ఉంటాయి కదా. అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటాం, అవసరం అయ్యేదాకా ఒకలాగా ఉంటాం. ఇలాంటి నేచర్ అంతా ఏమవుతుందంటే మానవుడు. కానీ దేవుని ప్రేమ సో ఫర్ ఎవర్, శాశ్వత కాలం ఉండే ప్రేమ. జగత్తుకు పునాదులు వేయబడకుంటే నీ పట్ల కలిగినటువంటి అపరిమితమైన దేవుని ప్రేమ. అలాగ ప్రేమించే దేవునికి నువ్వు చేసేదేంటి? నమ్మక ద్రోహం కాదా? దేవుడిని ప్రేమించాడు కాబట్టి నీకు అవతారం వచ్చింది. దేవుడిని ప్రేమించాడు కనుకనే భూమి మీద నీకు అవతారం వచ్చింది. ఈ అవతారాన్ని చూసుకొని అవతారం ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోతే ఉపయోగం ఉందా? ఉందా? మరిచామంటారా, మరవలేదంటారా? ఒక్కసారి ఈ గ్రంథంలో చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. గ్రంథంలో చదవబోతున్న ఈ సమయంలో మనకి అవతారం ఇచ్చి ఇంత గొప్ప ఉన్నతమైన స్థితి మనం తీసుకొని చేస్తే మనము దేవునికి చేసేటువంటిది అన్యాయం కాకపోతే ఇంకేముందో చూడండి. అక్కడ వచ్చేసి యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం మీరు చూడగలిగితే, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా అన్నాడు. మరిచిపోవట్లేదేంటి? మరిచిపోకుండా ఉన్నావా? మరిచిపోయి దేవుడికి శతకోపాలు పెట్టేసేసి ఆదివారం వస్తే మన ఆనందమే. తిన్నామా, తాగామా, తెచ్చుకున్నామా, వండామా, నిద్రపోయామా, సుఖించామా, యాత్రకి వెళ్ళామా, షాపింగ్కి వెళ్ళామా అనేటువంటి తాపత్రయమే తప్ప ఈ జీవితం నేను ఎలాగుందంటే అది కేవలం దేవుని కృప, దేవుని దైన విషయాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి సమయాన్ని కూడా నువ్వు కాలయాపన చేస్తూ కేవలం నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం బ్రతుకుతున్నావు అంటే యెహోవాను మరవకపోతే నువ్వు స్మరించదావా? లేదు కదా. కాబట్టి నీ సృష్టికర్త అయిన యెహోవానే మరచదవా? క్వశ్చన్ మార్క్ వేసాడు. దాని దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా మర్చిపోయే ఉన్నారని చెప్పి వచ్చింది అన్నాం. కాబట్టి ప్రీతేవుడు కదా, దేవుడిని మర్చిపోతే నువ్వు దేవుడిని ప్రేమిస్తావు. దేవుడిని ప్రేమించే అవకాశం నాటి ప్రేమించే మన యొక్క హృదయంలో ప్రేమించినంత లోకానే కదా, లోకాన్నే ప్రేమిస్తాం. కాబట్టి మన లోకం శాశ్వతమా? లోకపు నటన గతించుతున్నది అన్నాడు కొరింథీయుల పౌలు. లోకమంతా నటనే అన్నాడు. ఆ నటనలోనే మనం ఉన్నామే తప్ప నటనా జీవితం నుంచి బయటకు వచ్చామన్నట్టు లేదు. కాబట్టి ప్రియదేవుని ఇవాళ క్రైస్తవ ప్రపంచమంతా నటిస్తుంది, క్రైస్తవమే నటిస్తుంది. అంటే ఇవాళ సీరియల్లో లేదా పెద్ద పెద్ద స్కోప్ పిక్చర్లో నటించేటువంటి నటుల కన్నా క్రైస్తవులు కాబట్టి మన జీవితంలో నటన వర్ణనాతీతమైనటువంటిది. ఈ నటన మామూలు నటన కాదు. నిజంగా నటిస్తున్నావో లేదా ఎలాగున్నావు అనే విషయం ఖచ్చితంగా దేవుడికి తెలియకపోవచ్చు, తెలియదనుకోవచ్చు మనం, కానీ అలా కాదు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి వారి జీవితం దేవుడు తెలుసు. కాబట్టి యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయనే విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో. ఈ కెనాట్ ఫర్గెట్. ఆయన మర్చిపోలేదు, ఆయన మర్చిపోడు. ఎందుకంటే నీ జన్మ వెనక, నా జన్మ వెనక, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని జన్మ వెనక ఆయన సంకల్పం ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన పని ఉంది. కాబట్టి హీ కెనాట్ ఫర్గెట్. ఆయన మర్చిపోడు. నువ్వు మర్చిపోయావు ఈ లోకానికి వచ్చి, కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయనకు పని ఉంది నీతోటి, కానీ ఆ పని నువ్వు మర్చిపోయావు, నువ్వు దేవుని మహిమపరచుకోలేదు. కాబట్టి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారు మనకంటే ముందుగా. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరిస్తేనే దేవునికి మహిమ వచ్చేసింది. కానీ మనం కూడా అదే రేంజ్లో వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం? దెయ్యానికి ఏమో నమ్మకంగా ఉంటాం, దేవుడికి ఏమో ద్రోహం చేస్తూ ఉంటాం. దేవుని మాట పక్కన పెడతాం, దెయ్యాల మాట నెక్స్ట్ ఊరేగుతూ ఉంటాం. కాబట్టి దేవుడికి ఏమో అవకాశం ఇవ్వం, దెయ్యానికి ఏమో భలే అవకాశం ఇస్తాం. ఆదివారం ఫంక్షన్ వస్తే
ఆదివారం అకేషన్ వస్తే, ఆదివారం ఏదైనా వస్తే శుభ్రంగా దెయ్యానికి చెయ్యి అని చెప్పి దెయ్యానికి చెయ్యిస్తాము, దేవుడికి ఏమి అంటేస్తాం. కాబట్టి ఈ లోకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నంత కాలం నమ్మకానికి నిలుట అర్థం ఏంటంటే ఆదివారం నాడు ఏ ఫంక్షన్ వచ్చినా అవకాశం ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలి. కానీ మనం ఎవరికి ఇస్తాం? మన బంధువులకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారండి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవడేమనుకుంటారు అనుకుంటే మరి ఈ లోకానికి రావడానికి కారకుడైన ఆయన ఏమనుకుంటాడు అన్నది ఆలోచన చేస్తామా? ఆలోచన చేయడం అంటే దేవుని మెప్పు కంటే మనకు అవసరమైంది మనుషుల మెప్పే అవసరం. మనకి మనుషుల మెప్పు, మనుషుల ఘనత, మనుషుల సంతోషం మనం చూస్తున్నామే తప్ప సృష్టికర్తను సృష్టించాడు, నేను రావడానికి కారణం ఆయనే. కాబట్టి నేను ఆయన నమ్మకంగా స్తుతించాలి, నమ్మకంగా ఆరాధించాలి, ఆయనకు వెన్నుపోటు చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు అన్న ఆలోచన మనకు లేదు. ఉందా? నిజంగా ఉంటే ఆదివారం ఆరాధనలో ఉంటాడు. ఆదివారం ఆరాధనలో లేడే అంటే ఆ వ్యక్తి చచ్చిపోయి ఉండాలి. ఇక రెండో కాలంలో ఏ చెప్పడానికి ఆస్కారమే లేదు. అంత నమ్మకమైన భక్తి భావాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే నువ్వు జీవించగలిగితేనే ఆయన శాశ్వతమైన రాజ్యానికి చేరే అవకాశం ఉంది. లేకపోతే గెట్ లాస్ట్ అంటే దరిద్రం వదిలిపోవడం. అదే పరిస్థితి రాబోతున్న ప్రపంచం అంతా. కాబట్టి మర్చిపోకండి, దేవుడేమి ఆలోచించేయండి. దేవుడేమి పిచ్చోడు కాదు, ఏదో మనుషులు నమ్మించినట్టు, వెళ్ళకపోయినా వెళ్ళినట్టు, చెప్పకపోయినా చెప్పినట్టు ఆ మనుషుల ముందు నటించవచ్చు. కానీ దేవుని ముందు నటించే ఛాన్స్ భూమి మీద ఎవరికి లేదు. యెహోవా కన్ను అదే, ఆయన కన్నులకు ఏమి లేదు, మరుగు లేదు, తేటగా కనబడుతుందని చెప్పుకొచ్చాడు. చెప్పడమే కాదు, నీవు లెక్క చెప్పాలా. చీకటి పనులు, పాప పనులు, దుర్మార్గ పనులు, దుష్టత పనులు, వీటన్నిటికీ లెక్క చెప్పేటువంటి అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 4:12-13 మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగు లేక తేటగా స్పష్టంగా కనబడుతుంది. నేను కాదండి, ఫోటో మార్పింగ్ చేశారు, అది మార్పింగ్ చేశారని నువ్వేమి కథల కహానీలు చెప్తే వినేది దేవుడు కాదు ఆయన. యెహోవా కన్నులు అవి మంచివారు చూశాయి, చెడ్డవారు చూశాయి. ఆయన సిసి ఫుటేజ్లో కవర్ అయిన తర్వాత నేను కాదు అని ఆదాములాగా, నేను కాదని అవ్వలాగా ఓటుగా పాడు చెప్తే నమ్మే దేవుడు ఆయన కాదు. ఆయన అమాయకుడు కాదు. ఆయన మోసం చేయట అసాధ్యం ఎవరితరం అని చెప్పుకొచ్చాడు గ్రంథంలో. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తుంది. నీ తల్లి మరిచినా, తండ్రి మరిచినా, నిన్ను మరవని చెప్పిన దేవుడిని మర్చిపోయావు అంటే ఈ లోకంలో వచ్చిన తర్వాత నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అన్నది నీ జీవితానికి అర్థం కావాలి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉంటాన్ని ప్రేమిస్తున్నావు తప్ప నిజమైన దేవుడిని ప్రేమించేటువంటి వాడు అయితే నువ్వు దేవుని దగ్గర ఉంటావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని మహిమకు వస్తావు, దేవుని మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు శాశ్వత కాలం ఉండడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ లోకంలో కంటికి కనబడేది మనం వాక్యపఠనం చేశాం. కంటికి ఏదైతే కనబడుతూ ఉందో ఏం కనబడుతుంది? ఒక్కసారి మూసిన కళ్ళు తెరిస్తే ఎడ మూసావు, ఎడ తెరిచావు? దేవుడు నీ అవతారాన్ని చెక్కినప్పుడు లేదా నీకు ఆయుష్ పోసినప్పుడు కళ్ళు మూసుకునే ఉండవు. ఏడా తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు కళ్ళు మూసుకునే ఉన్నావు. కళ్ళు ఎడ తెరిచావు? లోకానికి వచ్చి కళ్ళు తెరిచావు, తల్లి గర్భం వచ్చి బయటకు వచ్చి కళ్ళు తెరిచావు. కళ్ళు తెరిచిన తర్వాత కనపడే ప్రపంచమంతా శాశ్వతమైంది కాదు. అదే అన్నాడు, మనం వాక్యపఠనం చేశాం. దృశ్యమైనవి అదృశ్యములు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16-18 కూడా ఆ మాట మాట్లాడాడు. మనం వాక్యపఠనం చేశాం. దృశ్యమైనవి అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించేది ఏదైతే ఉన్నాయో, తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచినవి ఏం చూసావో ఆ చూసినవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు అని చెప్పాడు. ఏదైతే అదృశ్యంగా ఉన్నాయో, అదృశ్యం అంటే తల్లి గర్భం నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత ఏవైతే నీకు కనిపించలేదో అవి శాశ్వతం అన్నాడు. దేవుని చూసావా, పరలోకం చూసావా, నీతిని చూసావా, సామ్రాజ్యాన్ని చూసావా? నేను చూడలేదు. అవి శాశ్వతమైనవి. కానీ వాళ్ళు మనమే వెతుకుతున్నామంటే లోకాన్ని వెతుకుతున్నామే తప్ప దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, శాశ్వతంగా ఉన్న పరమార్థాన్ని వెతకలేనటువంటి దయనీయమైన పరిస్థితులు దిగజారిపోతున్నామనంటే చాలా చాలా వేదనకరమైన సంగతి దేవునికి పిల్లలారా. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించే మనం చదువుకున్నట్టుగా దేవుడు ఎలాగైతే నిరంతరం ఉంటాడో, ఎలాగైతే ఆయన శాశ్వతకాలం ఉంటాడో, మానవుని దగ్గర కూడా ఒకటి ఉంది శాశ్వతంగా ఉండేది. ఏంటి చెప్పగలరా?
ఎందుకని చెప్తున్నారు మీకు ఆ మాట? ఎందుకని మనం అంటున్నాం ఆ మాట అంటే, దేవుడు తన స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. దానికోసమే ఆదికాండం 1:20 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. మన స్వరూపం అనేది ముక్కు కాదు, మన స్వరూపం అనేది ముఖం కాదు, మన స్వరూపం అనేటువంటి కాళ్ళు ఏళ్ళు కాదు. మన స్వరూపం చెప్పేటువంటి మాట ఏంటంటే జీవం కలిగినటువంటి ఆత్మ అని అన్నాడు. అందుకోసమే ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో మానవుడు నిర్మించి వారి నాసికాన్ని నెమ్మదాడు జీవవాయువులు వదల నరుడు. ఆ జీవాత్మ అనేది శాశ్వత కాలం ఉండేది. పెట్ల పెట్టగానే అయ్యేది కాదు, భూమి పెట్టగానే అయిపోయేది కాదు. అది దేవుడు మానవుడికి ఇచ్చిన తన స్వరూపం అనే జీవాత్మ శాశ్వత కాలం ఉండేది. అది ఎక్కడ ఉండేది అని మన జీవితానికి మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. నిజంగా ఆ దేవుడు శాశ్వతంగా ఉన్నాడు, తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు, ఆత్మ మన దగ్గరే ఉంది. మనం కూడా దేవుడిలాగా శాశ్వతం సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమి చేస్తే మన శాశ్వతకాలం దేవుడితో ఉంటాం? లోకాన్ని ప్రేమిస్తేనా? లోకాన్ని వెంబడిస్తేనా? ఏం చేస్తే ఏమి చెయ్యాలో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1:22-23 మీరు చూసినట్లయితే మాట్లాడుతున్న సందర్భం చదవకుండా అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1:22-23 పేతురు మాట్లాడుతున్న సందర్భం చదవకుండా మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజము అక్షయ బీజం అన్నాడు. అక్షయ తేడా ఏంటి? క్షయం అంటే అర్థం ఏంటి? అక్షయం అంటే అర్థం ఏంటి? క్షయము అంటే అర్థం ఏంటంటే కొంతకాలానికి కృషించిపోయేది, పిల్లిపోయేది. క్షయం అంటే కృషించిపోవడం. క్షయ వ్యాధి అంటారు, తెలుసా మీకు? క్షయ వ్యాధి అనేది తెలుగు అయితే దానికి ఇంగ్లీష్ అంటే టీవీ అంటారు. టీవీ వచ్చినటువంటి వ్యక్తి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటాడు, కృషించిపోతూ ఉంటాడు. ఈ లోకం అనే పరిధిలో కూడా మన సత్యం ఏంటంటే మీరు క్షయబీజం అని. బీజం అంటే అర్థం ఏంటి? విత్తనం. క్షయబీజము అన్నాడు. విత్తనం అనగానే మీకు పెసరెత్తనాలో, కందిత్తనాలో, గోధుమ విత్తనాలో, గురుగు విత్తనాలు కనపడచ్చు. ఈ భూమి మీద నీ మనసులో ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షయమైపోయాయి అని చెప్పుకొచ్చాడు. అక్షయమైన విత్తనం అంటే ఏంటి? అక్షయమైన విత్తనం, తరతరాలు ఉండేటువంటి విత్తనం, ఒకే విత్తనం ఉంటే అదేంటి? ఆ విత్తనం ఏంటి? ఈ భూమి మీద నీ మనసులో ఉన్న ఏ వృక్షాల విత్తనాలైనా అవి క్షయమైపోయాయి. అక్షయమైనటువంటి విత్తనం ఏంటి? దేవుని వాక్యము. అక్కడ మాట్లాడుతున్నా చూడండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పుకొచ్చాడు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. అక్షయ బీజం ఏంటి? దేవుని వాక్యమే, విత్తనమే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమే అక్షయ బీజము అన్నాడు. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కాపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధుల చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వక ప్రేమించుకుని మికటంగా ప్రేమించండి. ఎలాగనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పోలి ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వులను. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచిందంటాడు. ఆ ఎల్లప్పుడూ నిలబడేటువంటి దేవుని వాక్య ప్రకారంగా నీవు నీ జీవితాన్ని సరిచేసుకుంటే ఆ ప్రకారంగా నువ్వు నడవగలిగితే, వాక్య ప్రకారం నడవగలిగితే, ఆ వాక్యం ఎలాగైతే శాశ్వత కాలం ఉంటుందో నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా, అదే నీ జీవితం కూడా దేవునితో సదాకాలం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ అక్షయ బీజాన్ని వదిలిపెట్టి క్షయ బీజాన్ని వెతుకుతున్నాను. అక్షయమైనది అంటే ఆత్మ సంబంధమైన రీతిలో చెప్పవచ్చు. కానీ ఇవాళ పరిస్థితి మీరు గమనిస్తే, పరిస్థితులు ఒకసారి గమనిస్తే ఆత్మ సంబంధమైనటువంటి విధానం కంటే, అంటే వాక్య ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలన్న నమూనాల కంటే, నేను ఎస్పెషల్లీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులలో టెక్నాలజీ అనేది బాగా విస్తృతంగా పెరిగింది.
చదువు వచ్చినా రాకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంది, చదువు వచ్చిన రాకపోయినా ఏముంది, డ్రెస్అప్ ఉంది, ఏమండి మొత్తం ఏ రీతిన సెటప్ అవ్వాలో ఆ రీతి సెటప్ అయిపోయింది. ఏ రీతిన భౌతిక సంబంధమైన జీవితంలో ఏముంది, వృద్ధి బాగా ఉంది, వృద్ధి రేటు బాగా ఉంది. దేంట్లో భౌతిక సంబంధమైన జీవన విధాన వృద్ధి రేట్లో బాగా గ్రోత్ ఉంది. అదే రీతిన ఆ క్రైస్తవ జీవితాల్లో వాక్య ప్రకారంగా వృద్ధి రేటు ఎంత ఉంది? ఇదేమో ఆకాశానికి అంటే ఎంత ఉంది భౌతిక సంబంధమైన వృద్ధి రేటు, ఆత్మ సంబంధం వృద్ధి రేటు ఎంత ఉంది? అది ఎంత ఎత్తు అయిందో ఇదంతా దోతికి దిగజారిపోయింది. దాని మీద ఉన్న ఫోకస్ దీని మీద లేదు. ఇదే ఫోకస్ మట్టి గుండానికి దిగిపోయే ఫోకస్ ఇది. శాశ్వతమైనటువంటి జీవాన్ని తీసుకురాగలిగే దేవుని వాక్యం. కానీ మన ఫోకస్ ఏడుంది? 3 నాళ్ళకు పరుగులు పట్టే దేహం మీదనే మన ఫోకస్ టెక్నాలజీ తోటి దీనికోసం గురెత్తుతున్నామే తప్ప మన జీవితాన్ని శాశ్వతంగా ఉండే దేవుని అదే తీసుకెళ్ళగలిగే దేవుని వాక్య ప్రకారంగా గ్రోత్ ఉందా అంటే లేదు, ఉండదు. అన్ని విషయాల్లో టెక్నాలజీ ఎదుగుతున్నట్టే మన జీవితాలకు కావలసిన గ్రోత్ లోక సంబంధంగా ఏం కాదు, ఆత్మ సంబంధంగా ఉండాలా. ఆత్మ సంబంధానికి గ్రోత్ ఉందా? లేదు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారో, ఎన్ని కాలాలు మారినాయి, ఎన్ని యుగాలు మారినాయి, మన జీవితాలు అట్లాగే మారిందా? మారాల్సిందేంటి? భౌతిక సంబంధమైనటువంటి డ్రెస్అప్, నీ మాట తీరో, నువ్వు వాడే ఫోన్లో, నువ్వు వాడే బండ్లో, నువ్వు వాడే బైకులో, నువ్వు వాడే కార్లు కాదు మారాల్సింది. ఆత్మ సంబంధంగా దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి సంసిద్ధత ఉండాలా? అది కనిపించట్లేదు. కనిపిస్తుందా? అది కనిపించదు. జీవితకాల ప్రార్థనకు వచ్చినా ఒక పాట పాడుతుంది రాదే, జీవితకాల ప్రార్థనకు వచ్చినా ఒక ప్రార్థన చేయటం రాదే, వాక్యం చెప్పడం రాదే. మరి దేనికి? ఎవరిని మోసం చేయడానికి వచ్చావు? ఎవరిని మోసం చేస్తున్నావు? నిజంగా నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావే తప్ప దేవుడి కదా మోసం చేసి. దేవుణ్ణి మోసం చేయడం ఎవరి తరం కూడా కాదు. నిన్ను నీవే మోసం చేసుకుంటాం, ఆ మోసాన్ని ప్రతిఫలం కూడా మనమే పొందుతామే తప్ప దేవుడు దానికి ఉత్తరవాది కాదు. దేవుని పిల్ల కాబట్టి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నాము. దేవుడు ఇచ్చిన తలంపులు మనం భూమిపాతి పడుతున్నామే తప్ప ఆ తలంపుల ప్రకారంగా మనం మన యొక్క జీవితాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని చెప్పి దేవుడు చెప్పాడే. మేము విస్తరించాం. ఎట విస్తరిస్తాం? భౌతిక సంబంధమైనటువంటి విధానం మాత్రం బాగా విస్తృతం, ఆకాశానికి కంటే అంత. ఏడా జీవితాలు అప్పులైనా, అణగారిపోయినా, కుటుంబానికి మనశాంతి లేకపోయినా, ఏమి లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ విస్తరించింది మాత్రం భౌతిక సంబంధంగా ఆకాశానికి అంటారు. కానీ ఆత్మ సంబంధంగా ఒక వాక్యం కాదు. అందుకోసం లోకంలో దాసుడు ఎద్దులాగా ఉన్నాడు, 10 అద్భుతమే ప్రజలు వచ్చే మనకి ప్రజలు చేయడం రాపోయా, పాడబడత రాపోయా, అసలు ఏమి తెలియకపోతే అయోమయం గందరగోళం అయితే ఇంకేంటి అభివృద్ధి? ఏడంది అభివృద్ధి ఉందా? చెప్పుకోవడానికే తప్ప దేనికి ఉపయోగమైన అభివృద్ధి. కాబట్టి పౌలు తిమోతిని హెచ్చరించాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలన్నాడు. ఎలా కనపడుతుంది కదా? ఏం కనపడుతుందంటే బైబిల్ తీసుకుని రావడమే కనపడుతుంది తప్ప ఆ బైబిల్లో ఏముందో తెలియని పరిస్థితి అయిపోయింది. దేవుడు లభించాడా? మీరు చదువుకొని 1:16 కొరింథీయులకు మొదటి పత్రిక 2:1-16 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీ మీకు రాయలేదన్నాడు. సంస్కృతం రాశాడా, లేదా లాటిన్ రాశాడా, లేదా హిబ్రూ రాశాడా? రాయి కదా. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప బైబిల్లో ఉన్న మాట అర్థం కాదు. అదే కుటుంబాల మధ్యలో ఉన్న విభేదాలకైతే అస్సలు మాట కింద పండించే పరిస్థితి కాదు. అవి అర్థమవుతాయి బాగా, ఎందుకంటే అవి లౌకికమైనవి కనుక, అవి దెయ్యాల సంబంధమైనవి కనుక. కాబట్టి వాటి నుంచి బాగా అర్థం చేసుకుంటాం, వాటి నుంచి బాగా డెప్త్గా మాట్లాడతాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చరికి, భక్తి కాడికి వచ్చరికి మాత్రం దీన్ని పక్కన చేస్తా కరివేపాకులాగా. అది కాదు శాశ్వతమైంది. ఈ భక్తి అనేటువంటి భావము దేవుని వాక్యమైన శాశ్వతమైంది. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాని నుంచి మనం ఆలోచన చేయగలం దేవుని పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మనం శాశ్వత కాలం దేవునితో ఉండాలి. దేవునికి అయితే కోరిక ఉంది. కానీ ఆ కోరిక నెరవేర్చాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. కాబట్టి పౌలు ఉన్నాడు అన్నమాట. ఎక్కడ? తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 2:4 అన్నాడు, కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అన్నాడు. ఉన్నారా లేదా? ఉందుము అన్నాడు అంటే నేనున్నాను, మీరు కూడా ఉండాలి. ఉందుము అన్నాడు. ఉందుము అంటే ఉండాలంటే నేనా? ఉండమేనా? ఉండడానికి ఏం చేయాలా? ఉండాలన్నాడు, ఉండడానికి ఏం చేయాలా? ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి
అయ్యో నేను మీ పితరులైన అబ్రహాముకి దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబులు దేవుణ్ణి, నేను మీ పితరులు చేసినటువంటి ప్రమాణం ఏంటయ్యారంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను మీకు ఇస్తానని చెప్పి ఐ విల్ ప్రామిస్ నేను వాగ్దానం చేశా. ఆ వాగ్దానం ప్రకారంగా మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకొనుడి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి కానానికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. మార్గం సరళం చేశాడు, కానీ నడవాల్సింది ఎవరో ఇశ్రాయేలు. 6 లక్షల మంది పైగా బయలుదేరితే చేరింది ఎంతమంది? దేవుడైతే శాలని కోరుకున్నాడు, కానీ శాలానికి ఆటంకాలేంటి? వాళ్ళ మనసులో ఉన్న కోరికలు, విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, దుర్మార్గం, దుష్టత్వం, అంధకారం, దేవుని మాట వినకపోవడం, దేవుని ప్రేమించకపోవడం, లోకాన్ని ప్రేమించడం, లోకానికి కట్టు బానిసలాగా బ్రతకడం. తద్వారా ఎంతమంది చేరారు? 6 లక్షల మంది బయలుదేరితే కానాను దేశానికి 2 చేరారంటే సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ మన జీవితాల్లో ఆ మాట ప్రకారం చూస్తే పరలోకమనే మార్గానికి ఎంతమంది ప్రయాణంలో ఉండొచ్చు, కానీ ఎంతమంది చేరతారు అన్నది ప్రశ్న. వాళ్ళని చూసినా మనం పాట నేర్చుకోవాలిగా. పాట నేర్చుకుంటావా? వాళ్ళ సంగతి నాకెందుకు, నా నేను చూసుకుంటానని లోకం చూస్తే జరిగేది ఉన్నదా? ఏమి లేదు. కాబట్టి దేవుని పిల్లడారా ఆ రీతిన అక్కడ నాడు సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అని ఉంటావో లేదన్నది నీ వ్యక్తిగతమైన నిర్ణయం. నువ్వు శాతాలతో ఉంటావో, దెయ్యంతో ఉంటావో, పరలోకంలో ఉంటావో, నరకంలో ఉంటావో అనేది నీకు నీవుగా తేల్చుకోవాల్సిన సంగతి తప్ప నేను చెప్తే తింటామని. నేను చెబితే ఇట్టమైతే ఇప్పుడు చాలా మంది అయ్యేవాళ్ళు. కానీ మంచి మాట్లాడడం వచ్చిందా? నిజంగా మాట్లాడితే వాక్యంగా మనం మాట్లాడితే మనకు చాలా మంది శత్రువులు అవుతాం. నేను చాలా మందికి శత్రువులైంది కేవలం ఒకే ఒక కారణం, వాక్యం గురించి మాత్రమే. ఆస్తుల వల్ల, అంతస్తుల వల్ల, డబ్బులు కావడం కథ వస్తాను. నేను తినవచ్చిన చాలా మందికి దూరం అయింది కేవలం వాక్యం గురించి మాత్రమే అనే విషయాన్ని మర్చిపోతాను. కాబట్టి నువ్వు ఏమైపోయినా మాకు ఇబ్బంది లేదు, కానీ వాక్యం మాత్రమే శాశ్వతమైంది. ఆ వాక్యం మాత్రమే ఆ మానవుడిని శాశ్వత కాలం నుండే పరలోకం చేర్చగలిగే శక్తి వాక్యానికి ఉంది. కానీ ఆ వాక్యానికి వాళ్ళ ప్రయారిటీ లేదు. కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతంగా విడుపులకు వచ్చాను. కాబట్టి మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండాలన్నాడు. కానీ ప్రభుతో ఉండడానికి ఇష్టపడడం, కానీ లోకంతో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకని? లోకం ఎలాంటిది అన్నాడు? ఇంద్రధనస్సు లాంటిదో ఈ లోకం అన్నాడు, ఇలా సౌఖ్యం అన్నాడు. కాబట్టి ఇది హ్యాపీగా ఉంటుంది లోకంలో ఉన్నంత కాలం. అదే దేవునితో నడవాలన్నా, దేవుని వాక్యాన్ని వినాలన్నా, దేవుని వాక్యం జీవించాలన్నా గొంతు మీదకుంటుంది. పిల్లలు ఆలోచించేయండి. క్రైస్తవులకి జాగ్రత్త ఉందా అని అంటే లేదు. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయంలో బాగా జాగ్రత్తలు ఉన్నాయి. తినే విషయంలో, వండుకునే విషయంలో, కట్టుకునే విషయంలో, కొనుక్కునే విషయంలో, ఏ విషయంలోనే ఖచ్చితమైన జాగ్రత్తలు పాటిస్తాం. కానీ జాగ్రత్త అంటూ దేనికి లేదంటే దేవుని మాట పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని వాక్యం పట్ల క్రైస్తవుల వారికి ఎవరికి కూడా జాగ్రత్త లేదని వస్తాం. లేదు అన్నాడు, జాగ్రత్త లేదన్నాడు. జాగ్రత్త లేకపోతే నష్టం ఎవరికండి? జాగ్రత్త ఎవరి జీవితాలకైతే ఉండదు, వారు అజాగ్రత్తగా ఉంటారు. కాబట్టి దానికి తగినటువంటి నష్టాన్ని, దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సింది వారే తప్ప వేరే ఒకటి కాదు. ఇవాళ నేడున్నటువంటి ఆధునిక క్రైస్తవ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పనా అంటే ఒక మాటతో చెప్పులు వేసుకుని చేపకొదినట్టుంది. ఏమండి, నేడున్నటువంటి క్రైస్తవ్యం యొక్క అభివృద్ధి ఎలా ఉందంటే చెప్పులు వేసుకుంటే చేపకొదినట్టు ఉంది. చెప్పులు వేసుకుంటే అంటే చేపలకు ముళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పులు వేసుకున్నట్టు ఉంది. చేపలకు ముళ్ళు ఉంటే చెప్పులు వేసుకుంటే పని కాదు కదా. ఆ చేప మొక్కలో ఉన్న ముళ్ళు జాగ్రత్తగా 2 చేతులు పెట్టి తీసి పక్కన పెడితే ఉపయోగం. అది అంత అజాగ్రత్త ఇవాళ క్రైస్తవ్యం కూడా అంత అజాగ్రత్తగా దిగజారిపోయిందంటే వాస్తవం. కాబట్టి పైపైన మోస్తేనో, పైపైన చదివితేనో, ఏదో ఆశావాస కార్యక్రమం వెళ్ళొస్తానో నువ్వు శాశ్వత కాలం దేవుడితో ఉండే ఛాన్స్ ఏమీ లేదు. నువ్వు శాశ్వత కాలం ఉండాలి అంటే అక్షయ బీజం అనే దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోకం ఉంది, దాని ఆశలు ఉన్నాయి, దానికోసం మనం వెంబడిస్తున్నాం. కాంతమన్నాను, కనకమన్నాను, బంగారం అని చెప్పాను. వాటి కోసం వాటి వెంటబడి నువ్వు పరిగెత్తితే అవి ఎంతకాలం పరిగెత్తుతాయి? నువ్వు ఎంతకాలం పరిగెత్తగలవో అంతకంటే 4 అడుగులు ముందే ఉంటాయి తప్ప నీకు అందేది ఏం కూడా కాదు. వాటినే
తెలుగు పరిభాషలో ఎండమావుల కోసం పరిగెత్తడం అంటారు. ఇప్పుడు చూడండి, నా మాట ముగించిపోతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచన భాగంలో ఉన్న సంగతి ఏంటి చూడండి. నా మాట ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచన భాగంలో, లోకమును దాని ఆశయు గతించును గాని, ఏమండి ఏమన్నాడు? లోకము గాని లోకములో ఉన్న ఆశ అన్నాడు. ఆశయు అన్నాడు. లోకమును ఆశని గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. ఇన్ని హెవీ విత్ గాడ్. దేవునితో పరలోకంలో ఉండేటువంటి ఛాన్స్ ఎవరికయ్యా అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారు మాత్రమే శాశ్వత కాలం దేవుడితో ఉంటారు. దేవుడు శాశ్వతం, ఆయన నిధి శాశ్వతం, ఆయన సింహాసనం శాశ్వతం, అంటే అవన్నీ శాశ్వతమైన లాగిన దేవుడు మానవించిన జీవాత్మ కూడా శాశ్వతం. ఆ జీవాత్మ శాశ్వతంగా ఉండాలి అంటే నీ జీవితానికి కావాల్సింది కీర్తి కాదు, కిరీటం కాదు, కనకం కాదు, బంగారం కాదు, వెండి కాదు, వజ్రుడు కాదు, ఈ లోకంలో ఏది కాదు. నిజమైన ఆత్మ సంబంధ క్రైస్తవ జీవితానికి శాశ్వత కాలం దేవుడితో ఉండాలనుకునే ప్రతి వ్యక్తికి కావాల్సింది అక్షయ బీజం అనే దేవుని వాక్యం ఒకటైతే దేవుని చిత్తం మరొకటి. ఈ రెండు కలిసి నువ్వు జీవితంలో కొనసాగలిగితేనే ఫర్ ఎవర్ లివింగ్ విత్ గాడ్, దేవుడితో నువ్వు జీవించగలవు, శాశ్వతకాలం ఉండగలవు. లేకపోతే ఎక్కడ కట్టాడంటే గెట్ లాస్ట్ అనే పరిస్థితి వచ్చేసి, అంటే ఇక్కడ నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి గెట్ లాస్ట్ అన్నాడు. కాబట్టి అక్కడ ధనవంతుడు అడిగాడు, ఏంది నేను భూమి మీద గొప్పగా బతికానండి, నాకు ఇల్లుంది, కారు ఉంది, బంగ్లా ఉంది, ఏంది నేను ఇక్కడ ఏంటంటే అప్పుడు అన్నాడు, కుమారుడా భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావన్నాడు. ఒకే ఒక్క మాట, ఇంకా మాట్లాడతానికి ఛాన్స్ లేదు. అలాగునే నీ దాసుడు కూడా జీవితకాలంలో అనేకమైన కష్ట నష్టాలను చూశాడు. అప్పుడు చూసావు అతన్ని, అప్పుడు కళ్ళు లేవు. కళ్ళు ఆడ తెరిచాడు, ఆడ తెరిచాడు. ఆడగాదు తెరవాల్సింది, మన మనోడతలో పొరలు తెరవాల్సింది భూమి మీద బతికొండగానే తెలిసి శాశ్వతంగా ఉన్న దేవుణ్ణి, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతగలిగితేనే అక్కడ శాశ్వత కాలం దేవుడితో ఉండగలం. లేకపోతే లేదా దేవుడిలో ఉన్న భ్రమలో ఉంటే ఆడకళ్ళు తెరిస్తే ఉపయోగం ఏమీ లేదు, ఉండదు దేవుని పిల్లలు. కాబట్టి అన్నాడు, లోకమును దాని ఆశయం గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం దేవుడితో ఉంటాడు. ఇది శాశ్వత కాలం ఉండే జీవితం. మనం సరిపోగానే పెట్లో పెట్టగానే మన జీవితమే ముగింపే అవ్వదు. ఇక్కడ ముగించబడింది, కానీ ఒకసారి ఆరంభించబడింది. అది నరకమా, అది పాతాళమా, పరలోకం అనేది తేల్చే దినం ఉంది. ఇవాళ మనకి ఏం అర్థం కావట్లేదు. ఇవాళ హ్యాపీగా ఉంది కదా, భూమి మీద దేవుడు మనకిచ్చాడు, ఈ జీవితానికి, ఈ దేహానికి కావాల్సింది ఏదో అట్లా పారేస్తున్నాం. మనం ఆనందంగా ఉన్నాం, ఆహ్లాదంగా ఉంది, మళ్ళీ. కానీ ఇవాళ పడినటువంటి సుఖానికి, ఇవాళ పడిన సౌఖ్యానికి, ఇవాళ పడినటువంటి ఆనందానికి, అందుకోసమే లోకంలో సామెత లేకపోతే ఇళ్ళలకగానే పండగ అవ్వదు, కుటుంబాలనగానే కుట్టి వెళ్ళవు ఉందే. అంతకాలమే అయిన తర్వాత నిజమైన స్టోరీ స్టార్ట్ అయితే దానికి ముగింపు ఉండదు. శాశ్వత కాలం, యుగాలు ఆరని అగ్నిగుండానికి మన జీవితాలు ఆహుతి కాకుండా ఉండడానికి దేవుడు లేఖన ధర్మంతో మాట్లాడుతున్నాడు, దయతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు, కరుణతో మాట్లాడుతున్నాడు. మారండి అని. మారతావో, మార్చుకుంటావో, మారం చేస్తావో, దేవునికి తిరుగుబాటు చేస్తావో చేసుకుని ఇష్టం చాయిస్ ఇది. కానీ ఒక్క దినం ఉన్నదనే విషయాన్ని మాత్రం డోంట్ ఫర్గెట్ ఎవ్రీవన్ అని మర్చిపోవద్దు. ఒక దినం దేవుడు నిర్ణయించాడు, ఆ నిర్ణయించబడింది మనం ఇక్కడ చేసేటువంటి ఇవన్నీ తేల్చే దినం ఒక రోజు ఉంది, మర్చిపోకండి. కాబట్టి దేవుడు శాశ్వతంగా ఉంటాడు, మనం కూడా శాశ్వతంగా ఉండాలన్నది మాత్రం దేవుడు ఆలోచించాడు. అక్కడికి రావాలనే దేవుడు తన కుమారుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మనందరి పాపాలను ఆయన మీద వేసుకుని మరణించాల్సి వచ్చింది. ఆయన మరణించినా, ఆయన తిరిగిలేసినా మన జీవితాలకు మార్పు మాత్రం లేదు, ఉండదు. ఇంకెవరో ఏం చేయలేదు. కాబట్టి అలాంటి శాశ్వతమైన రాజ్యాన్ని చేరాలి అంటే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ శాశ్వతమైన రాజ్యాన్ని చూపించేది దేవుని వాక్యం, దేవుని చిత్తం మాత్రమే. అలాంటి దేవుని వాక్య ప్రకారంగా, అలాంటి దేవుని చిత్త ప్రకారంగా ప్రతి క్రైస్తవులు సిద్ధపడుతూ దేవుని మహిమార్థమైన కుటుంబానికి భూమి మీద ఎదగాలని, పెద్దలని ప్రభు పేరు ఉన్న ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట్లాడుతూ